హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్. ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా పచ్చి బఠానీతో పులావ్ రెసిపీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనకి కర్రీ కూడా అవసరం లేదండి. పెరుగు చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా కమ్మగా ఉంటుందండి. డైరెక్ట్గా ఒట్టి రైస్ అయినా తినేసేయచ్చు, అంత బాగుంటుంది బఠానీ పులావ్ అనేది. సింపుల్గా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. కడాయి పెట్టుకొని హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి లేకపోతే ఆయిల్తో అయినా యూస్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ ఆయిల్, మసాలా ఐటమ్స్ షాజీరా వేసుకోవాలండి. బిర్యానీ ఆకు, చెక్క మొగ్గ, స్టార్ ఫ్లేవరు అండ్ అలాగే మరాఠీ మొగ్గ వేసుకోవాలండి. 2 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకుని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. దోరగా ఉల్లిగడ్డ ముక్కలు దోరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మన ఛానల్లో ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్, హెల్దీ లడ్డు రెసిపీస్ చాలా ఉన్నాయండి. కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు, బంగాళదుంప ముక్కలు వేసుకోవాలండి. సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు, 4 టేబుల్ స్పూన్ల పచ్చి బఠానీ అరగంట ముందే నానబెట్టుకున్నానండి. అవి నీళ్లు వంపేసుకొని వేసుకోవాలి. ఇవంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి కూరగాయ ముక్కల్ని. కావాలనుకుంటే మీ దగ్గర మిల్ మేకర్ ఉన్నా వేసుకోవచ్చండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇది కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కొత్తిమీర వేసుకొని మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోండి. కూరగాయ ముక్కలకు సరిపడినంత వేసానండి నేను ఇప్పుడే. మొత్తానికి సరిపడినంత తర్వాత వేసుకుందాము. 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అరగంట ముందే నానబెట్టుకుని 1 గ్లాస్ నార్మల్ రైస్ని ఇందులోకి వేస్తున్నానండి. బాస్మతి రైస్ అయినా యూస్ చేసుకోవచ్చండి. ఇలా నార్మల్ రైస్తో చేసుకున్నా కానీ చాలా టేస్టీగా ఉంటుంది. 1 నిమిషం పాటు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. రైస్కి ఈ మసాలా ఫ్లేవర్ అంతా పట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఈ వాటర్ సరిపడినంత కల్లుప్పు వేసుకోండి. మనం ఆల్రెడీ కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ముక్కల్లో ఈ వాటర్కి సరిపడినంత కొంచెం కల్లుప్పు వేసుకొని మొత్తం బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఈ పులావ్ టేస్ట్ మరింత రెట్టింపు అవడానికి 1/2 లెమన్ రసం పిండుకొని వేసుకోండి. టేస్ట్ రెట్టింపు అవుతుందండి ఇలా నిమ్మరసం వేసుకోవడం వలన. ఇది కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టుకొని 5 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఎసురంతా మరిగేంత వరకు. ఎసురు మరిగిపోయిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. మనకి నీరేమీ లేకుండా చక్కగా రైస్ అంతా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి. మధ్యలో ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా. ఇంకా మనకి రైస్లో చెమ్మ అనేది ఉందండి. మరొక 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోండి. మనకి ప్రాపర్గా అన్ని సైడ్స్ కరెక్ట్గా కుక్ అవుతుందండి. మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి రైస్ని. చూడండి మనకి రైస్ చక్కగా ఉడికిపోయిందండి. సాఫ్ట్గా అయిపోయింది అన్నం కూడా. చాలా సింపుల్గా చేసుకుని పచ్చి బఠానీ పులావ్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.